1 మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ ఎలా రాయాలో తెలుసుకుందాం. ఈ వీడియో అవగాహన కొరకు మాత్రమే. పూర్తి సమాచారం కొరకు SCERT AP వారి గైడ్ లైన్స్ మాత్రమే ఫాలో అవ్వగలరు. ఒక అకాడమిక్ ఇయర్ లో మనకి 2 రకాల అసెస్మెంట్స్ జరుగుతాయి, ఫార్మేటివ్స్ మరియు సమ్మేటివ్స్. ఫార్మేటివ్ అసెస్మెంట్ లో టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 మెజర్ చేయవలసి ఉంటుంది. అందులో భాగంగా టూల్ 1 లో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ మరియు రిఫ్లెక్షన్స్ ను ఎలా వ్రాయాలో తెలుసుకుందాం రండి. టూల్ 1 కి సంబంధించి మ్యాథమెటిక్స్ కి గాను, డెవలపింగ్ న్యూ మ్యాథ్స్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ కి గాను, టూల్ 1 కి గాను మొత్తం 5 మార్కులు కేటాయించబడ్డాయి. లక్ష్యం: గణితంలో విద్యార్థులు కొత్త ప్రశ్నలను తాము తయారు చేసి వాటిని పరిష్కరించగలగడం ద్వారా సృజనాత్మకత, తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం. టూల్ 1 లో మార్క్స్ అలాట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ప్రశ్నల సృష్టి అనగా గణిత సమస్య నిర్మాణం. దీనికి 3 మార్కులు కేటాయించబడ్డాయి. తరగతిలో నేర్చుకున్న అంశాల ఆధారంగా కొత్త గణిత సమస్యలను విద్యార్థులు సృష్టించాలి. తరువాత సమస్య పరిష్కారం, దీనికి 2 మార్కులు కేటాయించబడ్డాయి. విద్యార్థులు తాము సృష్టించిన ప్రశ్నలు లేదా సహ విద్యార్థుల ప్రశ్నలను పరిష్కరించాలి. ప్రశ్నల సృష్టి అనగా గణిత సమస్య నిర్మాణంలో విద్యార్థులు ఎటువంటి గణిత సమస్యలు నిర్మించాలో ఇప్పుడు చూద్దాం. సృజనాత్మకంగా ఉండాలి, స్పష్టంగా పాఠ్యాంశానికి అనుగుణంగా ఉండాలి. విద్యార్థులచే సృష్టించబడినటువంటి ప్రశ్నలకు ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయబోయే అంశాలు ఎలా ఉంటాయో చూద్దాం. సృజనాత్మకత మరియు సిలబస్ సంబంధిత అంశాలు. ప్రశ్నలో స్పష్టత, సరళ లేదా క్లిష్టత స్థాయి మొదలైన అంశాలు పరిగణలోకి తీసుకునవచ్చు. ఇక సమస్య పరిష్కారం చూద్దాం. దీనికి 2 మార్కులు కేటాయించబడ్డాయి. విద్యార్థులు తాము సృష్టించిన ప్రశ్నలు లేదా సహ విద్యార్థుల ప్రశ్నలను పరిష్కరించాలి. ఇందులో ఉపాధ్యాయుల మూల్యాంకనం చూద్దాం. సమాధానం సరియైనదా కాదా, దశల వారీగా తార్కికత చూపించారా, పరిష్కారం స్పష్టంగా సులభంగా ఉన్నదా, ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకునవచ్చు. ఉపాధ్యాయుని పాత్ర: పాఠ్యపుస్తకానికి మించి ఆలోచించేలా విద్యార్థులను ప్రోత్సహించగలగాలి. కొత్త గణిత సమస్యలను ఎలా తయారు చేయాలో చూపించాలి. క్రమబద్ధంగా దశల వారీగా పరిష్కారాన్ని చూపేలా ప్రోత్సహించాలి. ప్రత్యేకమైన సవాలు చేసే ప్రశ్నలను మెచ్చుకోవాలి. ఇప్పుడు తరగతి కార్యకలాపం ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. చాప్టర్ పేరు శాతములు, పర్సంటేజెస్. ఇందులో విద్యార్థి తయారు చేసిన ఒక ప్రశ్నను ఉదాహరణ ద్వారా చూద్దాం. ఒక దుకాణదారుడు 1200 రూపాయల విలువైన వస్తువుపై 15% తగ్గింపు ఇస్తున్నాడు. తగ్గింపు తర్వాత 5% GST వేసినప్పుడు తుది ధర ఎంత అవుతుంది? దీని పరిష్కారం చూద్దాం. మొదటి సోపానంలో 1200 రూపాయలకి గాను 15% తగ్గింపు ఇస్తున్నట్టయితే 180 రూపాయలు తగ్గింపు వస్తుంది. ఈ తగ్గింపు చేసిన 180 రూపాయలను 1200 రూపాయల నుంచి తీసివేసినట్టయితే తగ్గింపు ధర వస్తుంది. ఈ తగ్గింపు ధర అయిన 1020 రూపాయలపై 5% GST విధించినట్లయితే GST 51 రూపాయలు వస్తుంది. ఇక 4వ సోపానంలో తగ్గింపు ధర అయిన 1020 రూపాయలు మరియు దానిపై విధించిన 5% GST అయిన 51 రూపాయలని కలిపినట్లయితే 1071 రూపాయల తుది ధర వస్తుంది. దీన్ని బట్టి ఫైనల్ ఆన్సర్ 1071 రూపాయలు అవుతుంది. ఈ ఉదాహరణ కేవలం అవగాహన కొరకు మాత్రమే. ఇప్పుడు ఈ తరగతి కార్యకలాపాన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్ 1 లో ఏ విధంగా ఎక్కడ రాయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం రండి. పిల్లలచే తయారు చేయబడినటువంటి సమస్య, దాని యొక్క పరిష్కారానికి గాను కేటాయించే మార్కులు మరియు రిమార్కులు లేదా కామెంట్లను అవగాహన కొరకు తెలుసుకుందాం రండి. 0 మార్క్స్ నీడ్స్ ప్రాక్టీస్, రివ్యూ కాన్సెప్ట్స్ కేర్ఫుల్లీ. 1 మార్క్ poor attempt, try again step by step. 2 marks ki fair attempt, keep practicing. 3 marks ki good effort, steps understood, keep it up. 4 marks ki very good, most parts are correct.
5 మార్క్స్కి ఎక్సలెంట్, పర్ఫెక్ట్ సొల్యూషన్. సూచన: ఈ విధంగా 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ని మ్యాథ్స్ టూల్ 1లో విద్యార్థి అవగాహన మరియు ప్రశ్నల స్థాయి ఆధారంగా ప్రశ్నల సంఖ్య పెంచవచ్చు. ఈ మోడల్ ఫార్మాట్లు ఈ క్రింది డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. ధన్యవాదములు.